మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ. హలో మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ఐ హరీష్ రెడ్డి, మాస్టర్ ట్రైనర్ అండ్ మెంటర్ టు ఐఐటి నీట్ ఎప్స్టార్ట్ స్టూడెంట్స్. టుడే సెషన్ వచ్చేసి కొద్ది రోజుల నుంచి ప్రపోజల్స్ ఎలా ఉన్నాయంటే నీట్ జేఈఈ మెయిన్స్ రెండు విలీనం చేస్తున్నారా, విలీనం చేయడానికి ప్రపోజల్స్ వస్తున్నాయి సార్. మేము న్యూస్ చదివాము, చాలామంది పేరెంట్స్ కూడా మాట్లాడుతున్నారు సార్ నెక్స్ట్ ఇయర్ జేఈఈ మెయిన్స్ నీట్ ఒకటేసారి పెడతారా, రెండు కలిపేస్తున్నారా అని అడుగుతున్నారు. దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ నాకున్న సమాచారాన్ని బట్టి ఈ కొన్ని ప్లస్ మైనస్ అన్ని మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఈ వీడియో యొక్క మెయిన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే జేఈఈ నీట్ విలీనం చేయాలని ఎన్టీఏ ప్రయత్నిస్తుంది. ఎందుకంటే ఎన్టీఏ మీద విపరీతమైన విమర్శలు వచ్చినాయి. నీట్ ఇంతకుముందుకు జేఈఈ ఆఫ్లైన్ ఉన్నప్పుడు కూడా అలానే పేపర్ లీక్ విషయందే. సో జేఈఈ మెయిన్స్ ఏం చేశారు అంటే ఆన్లైన్ చేసేసారు. ఆన్లైన్ చేసి బెస్ట్ ఆఫ్ 2 పెట్టారు. ఇప్పుడు 2 times కండక్ట్ చేస్తారు, ఒకటి జనవరి, ఏప్రిల్. కోవిడ్ టైంలో అయితే 4 times కూడా 4 sessions కూడా పెట్టారు. సో అక్కడ పెద్ద కాంట్రవర్సీ లేదు జేఈఈ మెయిన్స్లో, ఎందుకంటే ఆన్లైన్ ఎగ్జాము ఇటు పేపర్ లీక్ అటువంటి ఏం ఇష్యూస్ రాలేదు. గత 2-3 years నుంచి ఏం లేవు. అది కొంతవరకు సక్సెస్ అయిందని చెప్పవచ్చు. కానీ నీట్ విషయంలో 2026 పేపర్ లీక్ అయింది, క్యాన్సిల్ చేసి రీనీట్ పెడుతున్నారు. 2025 ఇప్పుడు సిబిఐ వాళ్ళు ఎంక్వైరీ చేస్తుంటే లీక్ అయిందని వెరీ క్లియర్గా అర్థమైపోతుంది వాళ్ళు ఇస్తున్న ఇన్ఫర్మేషన్ బట్టి. 25లో కూడా లీక్ అయింది, టఫ్ వచ్చింది, చాలా టఫ్ వచ్చింది, అయినా లీక్ అయింది అని చెప్పేసి ఫుల్ ఎవిడెన్సెస్ చూపిస్తున్నారు. 2024 లీక్ అయింది పేపర్, కొన్ని స్టేట్స్లో కండక్ట్ చేశారంటే 3 years నుంచి కంటిన్యూగా ఎన్టీఏ మీద ఫుల్ కాంట్రవర్సీ, వాళ్ళు చేసిన మిస్టేక్స్ వాటి వల్ల. సో ఇప్పుడు వాళ్ళు చాలా సీరియస్గా వాళ్ళు ఏం చేద్దామని అనుకుంటున్నారు అని అంటే జేఈఈ మెయిన్స్ నీట్ని కలిపేద్దాము, మొత్తం ఆన్లైన్ అవుతుంది కదా అని దాని గురించి ఇన్ఫర్మేషన్ అనమాట ఈ వీడియో. సో నీట్ ప్లస్ జేఈఈ ఎంట్రన్స్ ఆన్లైన్ చేద్దామని అనుకుంటున్నారు. కానీ ఇది అంత ఈజీ కాదు. ఎందుకు అని అంటే జేఈఈ ఏమో 25 క్వశ్చన్ కెమిస్ట్రీకి 100 marks, ఫిజిక్స్ 25 క్వశ్చన్ 100 marks, మ్యాథ్స్ 25 క్వశ్చన్ 100 marks, ఇది 300 marksకి. బట్ నీట్ ఏమో కెమిస్ట్రీ 45 questions 180 marks, ఫిజిక్స్ 45 questions 180 marks, బాటనీ 45 questions 180 marks, జువాలజీ 45 questions 180 marks. ఎలా చేస్తారు ఆ క్వశ్చన్ ప్యాటర్న్? సరే, ఆ ప్రపోజల్ ఏంటో అయితే మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అసలు రీజన్స్ ఏంటో చెప్తాను చూడండి. రీజన్స్ ఏంటి అంటే డ్యూ టు పేపర్ లీక్ నీట్లో పెద్ద ఇష్యూ అయింది. పేపర్ లీక్ అయి రీనీట్ కండక్ట్ చేసి ఫీజు కూడా రిటర్న్ చేస్తున్నారు ఆ కంపన్సేషన్ కింద. సో ఇది ఒక మెయిన్ రీజన్. నెక్స్ట్ పేపర్ సెట్టర్స్ క్వశ్చన్ లీక్ చేశారు. థర్డ్ పార్టీ మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. ఆఫ్లైన్ అంటే థర్డ్ పార్టీ మీద డిపెండ్ అవుతున్నారు. ఓకే, ఆ పేపర్ క్వశ్చన్స్ని ప్రిపేర్ చేయడానికి ఎవరైతే పేపర్ ప్రిపేర్ చేస్తారో, ఇప్పుడు నేనే ఉన్నా, కెమిస్ట్రీ కొన్ని క్వశ్చన్స్, ఫిజిక్స్ కొన్ని క్వశ్చన్స్ రాసి నేనే లీక్ చేస్తే ఎంత ఘోరంగా ఉంటుంది. అటువంటి లీక్ చేసిన వాళ్ళందరినీ బహిరంగంగా ఉరిశిక్ష చేయాలి. ఎంత ఘోరం. చదువుకొని డబ్బులు ఉన్న వాళ్ళు, చదువు చెప్పే వాళ్ళు లీక్ చేశారు అంటే మంచి హోదాలో ఉండి పేపర్ సెట్టర్స్, ఏదో అంటారు కదా కంచె చేని వేస్తే అంటే ఎంత ఘోరం ఉంటుందో, పేపర్ సెట్టర్సే, పేపర్ ప్రిపేర్ చేసే వాళ్ళే లీక్ చేశారని చెప్పేసి సిబిఐ వాళ్ళు అరెస్ట్ చేస్తున్నారు. అంటే వాళ్ళు పేపర్ క్వశ్చన్స్ బోర్డుకి ఇచ్చేసి ఆ క్వశ్చన్ తీసుకొని సపరేట్గా ఇన్స్టిట్యూషన్స్ పెట్టుకొని బిజినెస్ అనమాట, లక్షల రూపాయల బిజినెస్ అది. వీళ్ళని బహిరంగంగా ఉరిశిక్ష వేయాలి. తీవ్రవాదుల కన్నా డేంజర్ వీళ్ళు, అంత ఘోరం వీళ్ళు. సో అటువంటి ప్రాబ్లం ఉండొద్దు అని చెప్పేసి వీళ్ళు ఆన్లైన్ కండక్ట్ చేద్దామని డిసైడ్ అవుతున్నారు. ఇంకొకటి, ఇప్పుడు ఎన్టీఏ అలా ప్రపోజల్ తీసుకొని వస్తుంది అనమాట. ఎవరు చెప్పారు ఇది అని అంటే ఇస్రో మాజీ చైర్మన్ రాధాకృష్ణన్ గారు అసలు యాక్చువల్గా 2024 లీక్ అయినప్పుడే ప్రపోజల్ ఇచ్చిన ఆన్లైన్ పెట్టండి అని. కానీ సెంట్రల్ గవర్నమెంట్ అంత సీరియస్గా తీసుకోకలేదు. ఎన్టీఏ వాళ్ళు సేమ్ యాజ్ యూజువల్ ఎప్పట్లాగానే మేము జీపీఎస్ పెట్టినాం, ఇది 10th class ఎగ్జామ్ అని ఏమేమో స్టేట్మెంట్ ఇచ్చి ఫైనల్గా అట్టర్ ఫ్లాప్ అయిపోయారు. అట్టర్ ఫ్లాప్, అంత ఘోరంగా స్టూడెంట్స్కి ఇబ్బంది పెట్టేలా అయిపోయింది ఇది. నెక్స్ట్ ఇక్కడ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ఇంకొక పాయింట్ ఏంటంటే ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ సేమ్ సిలబస్ ఉంటుంది. సేమ్ సిలబస్ ఎన్సీఆర్టీ సిలబసే ఉంటుంది జేఈఈ మెయిన్స్కి నీట్కి. అదొక రీజన్ కావచ్చు. వీళ్ళు జేఈఈ మెయిన్స్ నీట్ని ఎందుకు సేమ్ చేద్దాం అనుకుంటున్నారంటే అడ్వాన్స్డ్ సిలబస్ ఈజ్ డిఫరెంట్, జేఈఈ అడ్వాన్స్డ్, కానీ నీట్ ఎన్సీఆర్టీ సిలబసే, తర్వాత మెయిన్స్ కూడా. సో మీరు సిలబస్ చూడండి, జేఈఈ మెయిన్స్ సిలబస్ ఫిజిక్స్ కెమిస్ట్రీ, నీట్ సిలబస్ సేమ్ ఉంటుంది. ఎవ్రీ పాయింట్ సేమ్ ఉంటుంది అనమాట. ఓకే, ఓన్లీ మ్యాథ్స్ అండ్ బయో డిఫరెంట్ ఉంటుంది. అందుకని మేబీ వీళ్ళు ఇలా మీకు రెండు విలీనం చేద్దాం అనుకుంటున్నారేమో. ఆ పాయింట్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చెప్తా చూడండి. ఇక్కడ వెరీ క్లియర్గా ఇచ్చారు. జాతీయ అర్హత పరీక్ష ప్రశ్నపత్రం ఇటీవల లీక్ కావడంతో పరీక్ష రద్దు పరిణామాలు దేశవ్యాప్తంగా విద్యార్థుల తీవ్ర ఆందోళన కలిగించాయి.
ఈ వ్యవహారంలో సిబిఐ దర్యాప్తు చేస్తూ నిందితులను అరెస్టులు చేస్తుంది, కంటిన్యూగా చేస్తుంది. నీట్ పరీక్ష నిర్వహించే ఎన్టీఏ కొత్త ప్రతిపాదనను తెరపైకి తెచ్చిందంట. అదేంటి అని అంటే వచ్చే సంవత్సరం నుంచి జేఈ నీట్ యూజీలను కలిపి ఉమ్మడి ప్రవేశ పరీక్ష పెడదామని అనుకుంటుంది. ఓకే, ఈ విషయాన్ని విద్యాసంఘం పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి సైతం ఉన్నతాధికారులు ప్రతిపాదించారు. ఇది ఓకే, ఈ పరీక్షలో విద్యార్థులు ఫిజిక్స్ కెమిస్ట్రీ ఉమ్మడిగా రాయాల్సి ఉంటుంది, సేమ్ ఉంటుంది కదా సిలబస్. ఇంజనీరింగ్ విద్యార్థులకేమో మ్యాథ్స్, మెడికల్ విద్యార్థులకేమో బయో ఉంటుంది, బయాలజీ పేపర్ విడిగా ఉంటుందని చెప్తున్నారు. సో దీని మీద పాజిటివ్గా ఉన్నారంట గవర్నమెంట్ కానీ ఎన్టీఏ కానీ, చాలా పాజిటివ్గా ఉన్నారు. సో ఇక్కడ రాధాకృష్ణన్ కమిటీ సిఫార్సులు చేసింది. ఓకే, సిఫార్సుల మేరకు ఈ విధానంపై చర్చలు జరుపుతున్నట్లు తెలిపింది. ఎన్టీఏ నిర్వహించే పరీక్షల సంస్కరణ నేపథ్యంలో అండర్ గ్రాడ్యుయేట్ ప్రవేశాల కోసం పరీక్షల సమన్వయం, ఏకీకరణ అనే ఆలోచనను ఈ కమిటీ పేర్కొంది. దీని ప్రకారం జేఈ నీట్లను ఒకే బోర్డు ఎగ్జామినేషన్ తరహాలో నిర్వహించే అవకాశాన్ని పరిశీలిస్తుండ్రంట అధికారులు చెప్తున్నారు. ఓకే, ఇది మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్. సో ఇక్కడ అప్పుడు ఏమవుతుంది అంటే ఆన్లైన్ వల్లే ఏమవుతుంది అని అంటే పేపర్ లీక్, కొన్ని పాయింట్స్ చెప్తా చూడండి. ఇక్కడ కన్క్లూజన్, ఆన్లైన్ ఎగ్జామ్ ఎలా జరుగుతుంది అంటే షిఫ్ట్ల వైజ్గా జరుగుతుంది. నార్మలైజేషన్ స్కోర్ ఇస్తారు, అంటే టఫ్ పేపర్ వచ్చి ఈజీ పేపర్ని ఈక్వల్ చేసేటట్లు అనమాట. నెక్స్ట్ జేఈ 2 times పెడతారు, బెస్ట్ ఆఫ్ 2 తీసుకుంటారు. జనవరి, ఏప్రిల్లో పెడతారు. దేంట్లో ఎక్కువ స్కోర్ వస్తే అది తీసుకుంటారు జేఈలో. మేబీ నీట్లో కూడా అలా పెట్టినారు అనుకోండి, నీట్లో కూడా అలా పెడితే బెస్ట్ ఆఫ్ 2 పెడితే స్టూడెంట్కి అయితే ప్లస్ పాయింట్ అవుతుంది. నేను చూస్తుంటే కదా కొద్దిమంది స్టూడెంట్స్ బాగా కష్టపడి ఎగ్జామ్లో ప్యానిక్ అయ్యి తక్కువ మార్కులు తెచ్చుకున్న స్టూడెంట్స్ ఉంటారు. బాగా కష్టపడి ప్యానిక్ కాని స్టూడెంట్కి 3 సార్లు పెట్టినా మంచి స్కోరే తెచ్చుకుంటాడు. కానీ కొద్దిమంది స్టూడెంట్స్ టెన్షన్ పడతారు కదా, అటువంటి వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది. ఒకవేళ ఇది కూడా 2 times పెడితే వాళ్ళు ఏం చెప్పలేరు. నేను యాజ్ ఎ ఫ్యాకల్టీ ఆలోచిస్తున్నా, జేఈ మెయిన్స్ లాగా 2 times పెట్టి ఇందులో బెస్ట్ తీసుకుంటే స్టూడెంట్స్కి న్యాయం జరుగుతుంది, ఇందులో డౌట్ లేదు. ఓకేనా, సో ఇది బెటర్ అని చెప్పొచ్చు. అయితే ఇందులో కొన్ని బెనిఫిట్స్, డ్రాబ్యాక్స్ ఏంటో చెప్తా చూడండి. ఆన్లైన్, ఆఫ్లైన్కి ఆన్లైన్లో టైం సేవ్ అవుతుంది. ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే టైం సేవ్ అవుతుంది. బబ్లింగ్ అనేది చేయాల్సిన అవసరం ఉండదు. ఓకే, ఫర్ బబ్లింగ్. బట్ ఆఫ్లైన్లో యూ షుడ్ గివ్ టైం, మినిమం 15 minutes టైం ఇవ్వాలి. ఓకే, ఇది ఒక డ్రాబ్యాక్ అనమాట. తర్వాత యూ కెన్ చేంజ్ ఆన్సర్ మల్టిపుల్ టైమ్స్. నీకు ఒక ఆన్సర్ పెట్టినావు, తర్వాత టైం దొరికితే చేంజ్ చేయొచ్చు ఆన్సర్ని. కానీ ఆఫ్లైన్లో ఒక్కసారి బబుల్ చేసినావు అంటే చేంజ్ చేయడానికి లేదు. నెక్స్ట్, రిజల్ట్ ఫాస్ట్గా వస్తుంది. ఆన్లైన్లో వెరీ ఫాస్ట్గా వస్తుంది, ఆఫ్లైన్లో రిజల్ట్ చాలా స్లో వస్తుంది, మినిమం 1 month టైం తీసుకుంటుంది. ఓకే, నో పేపర్ లీక్. ఆన్లైన్లో పేపర్ లీక్ అనేది ఇంపాసిబుల్, అంత ఈజీగా జరగదు. ఎందుకంటే thousands of questions ఉంటాయి, షిఫ్టుల వైజ్గా జరుగుతుంది, డైరెక్ట్గా వస్తుంది. కాబట్టి అంత పేపర్ లీక్ అనేది చాలా తగ్గిపోతుంది కంప్లీట్గా. కానీ ఆఫ్లైన్ అయితే థర్డ్ పార్టీ మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది కదా. సో కాబట్టి పేపర్ లీక్ అనేది ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎవరైతే పేపర్ సెట్టర్ క్వశ్చన్ పేపర్స్ ప్రిపేర్ చేసేటోళ్ళే లీక్ చేస్తుండ్రు, అంత దుర్మార్గులు వాళ్ళు. ఓకే, సో ఇక్కడ పేపర్ లీక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. కానీ ఆఫ్లైన్లో ఒక బెనిఫిట్ ఏంటంటే బుక్ రీడ్, అంటే మనం క్వశ్చన్ పేపర్ చూస్తే మనం ఇంట్లో ప్రాక్టీస్ చేసుకున్నట్లే ఉంటుంది. ఓకే, బుక్ చూస్తూ సాల్వ్ చేయడం ఇది కొంచెం ఈజీ. కానీ ఆన్లైన్లో ఐ స్ట్రెయిన్ అవుతాం బాగా. కొద్దిమందికి హెడేక్, స్పెట్స్, కొద్ది పిల్లలకి ప్రాబ్లమ్స్ ఉంటుంది కదా, హెడేక్ వచ్చినా అప్పుడు ఎగ్జామ్ స్పాయిల్ అవుతుంది. ప్లస్ మైనస్ 2 ఉన్నాయి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. సో ఇక్కడ మీరు మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఓకే, విచ్ ఈస్ బెటరా, ఆన్లైన్ బెటరా, ఆఫ్లైన్ బెటరా, 2 కలపడం బెటరా, కలపకుండా సపరేట్గా పెట్టడం బెటరా, బై నీట్ సపరేట్, ఆన్లైన్ జేఈ మెయిన్స్ ఎప్పటిలాగానే సపరేట్, ఆన్లైన్ పెట్టడం బెటరా? అయితే నాకు తెలిసినంత కొద్దిమంది స్టూడెంట్స్, నా స్టూడెంట్ ఆఫ్లైన్లో డైరెక్ట్ అడిగితే ఏమన్నారంటే బెస్ట్ ఆఫ్ 2 పెడితే బెటర్, నీట్ సపరేట్గానే పెట్టాలి సార్, కంబైన్ అయితే వద్దని నాకున్న కొద్దిమంది స్టూడెంట్ చెప్పారు. మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి, దాని మీద ఒక వీడియో చేస్తాను. 2 కలపాల్సిన అవసరం లేదు, సపరేట్గా పెట్టండి. ఎందుకంటే బైపీసీ స్టూడెంట్ సపరేట్, ఎంపీసీ స్టూడెంట్ సపరేట్, వాళ్ళందరూ రెండింటిని కంబైన్ ఎందుకు చేస్తున్నారు అని అన్నారు మ్యాక్సిమం స్టూడెంట్స్. ఓకే, నీట్ ఇంకొకటి ఏజ్ ఆల్సో ఏజ్ని కూడా రిస్ట్రిక్ట్ చేద్దామని అంటున్నారు. యాక్చువల్గా నాకేమనిపిస్తుంది అంటే ఏజ్ రిస్ట్రిక్షన్ కన్నా నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ రిస్ట్రిక్షన్ చేస్తే బెటర్. అటెంప్ట్స్ ఒక 2 times 3 times రాస్తే అంతవరకు ఛాన్స్ ఇస్తే బెటర్ అని అనిపించింది. ఎందుకంటే అప్పుడు స్టూడెంట్ కూడా క్లారిటీ ఉంటుంది. ప్రిపేర్ అయితే 2 times రాస్తాడు, 2 times రాలేదా వేరే చూజ్ చేసుకుంటాడు. ఓకేనా, వచ్చిందా ఫుల్లీ హ్యాపీ. ఇది బెటర్ అనిపించింది యాజ్ ఏ ఫ్యాకల్టీగా. ఎందుకంటే కొద్దిమంది స్టూడెంట్స్ పాపం 3 times 4 times 5 long term తీసుకున్న సిచ్యువేషన్ కూడా ఉంటుంది. ఆఫ్టర్ దట్ రాక వాళ్ళు మళ్ళీ డిగ్రీ జాయిన్ అవుతారు. అది ఏజ్ రిస్ట్రిక్షన్ కన్నా నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ని టార్గెట్ చేస్తే బెటర్ అనిపించింది. సరే మీ ఒపీనియన్ కూడా చెప్పండి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. ఇది ఒక
ప్రపోజల్ వాళ్ళు అనుకుంటున్నారు ఎన్టీఏ వాళ్ళు ఏం చేస్తారో చూద్దాం. సో మన ఛానల్ ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. మన ఛానల్ జోసా కౌన్సిలింగ్, సీసాప్ కౌన్సిలింగ్, ఎప్సెట్ కౌన్సిలింగ్, నీట్ కౌన్సిలింగ్, ఫ్రీ మెంటర్షిప్ తోటి వెరీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. కాలేజ్ లిస్ట్ టాప్ టు లీస్ట్, ఈ ప్రయారిటీని, తర్వాత ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ను వెరీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను మన ఛానల్. ఇది మన ఛానల్, మన కోసం. ఫాలో అవుతుండండి, బెల్ ఐకాన్ క్లిక్ ఆన్ చేసి పెట్టుకోండి, మీకు నోటిఫికేషన్ వస్తుంది వీడియో చేసిన వెంటనే, అప్లోడ్ చేసిన వెంటనే. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఆల్ ది వెరీ బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్.